తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులారా, ఈరోజు స్వయాన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైవేట్ ఇంటర్ కార్పొరేట్ కళాశాలలు ఫైర్ యూనివర్సిటీలను ఫేక్ ఫైర్ యూనివర్సిటీలను ఇంటర్మీడియట్ కళాశాలకు సమర్పించడం జరిగింది. మొదటి దశలో 76 కాలేజీలలో 7 కళాశాలలపై ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ జరిగినటువంటి కళాశాలలో 6 కళాశాలకు పర్మిషన్ లేదని చెప్పేసి జాయింట్ సెక్రటరీ గారు వసుంధర మేడం తెలియడం జరిగింది. ఒక కళాశాలను మీరు రద్దు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రద్దు చేసిన ఆర్డర్ కాపీ అంటే మేడం ఇస్తలేరు, జాప్యం చేస్తున్నారు. అంటే ఇక్కడ తప్పు చేసింది మీరా లేకపోతే కాలేజీలా? ఫేక్ ఫైర్ యూనివర్సిటీలు వాళ్ళు సమర్పిస్తే మీరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళకి ఎందుకు మీరు అప్లికేషన్ ఇస్తున్నారు? మరి మీరు అంటే ఇంత నిద్రపోతున్నారా? మరి ఈడ మీ అవినీతి ఎంత, ఆ కాలేజీల అవినీతి ఎంత? మరి మొత్తం కలిసి మీరు అందరూ కలిసి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అదేవిధంగా కళాశాలలు కలిసి విద్యార్థుల జీవితాలను ఏం చేద్దాం అనుకున్నారు? ఇంత ప్రమాదం వేస్తారా? హైడ్రా కమిషనర్ గారు ఇలా గుర్తించి ఇంకా సెకండ్ దశలో 66 కాలేజీలో 45 కాలేజీలు కంప్లీట్గా ఫేక్ యూనివర్సిటీ అని చెప్పేసి వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అవుతాయి? మేము ఐఓ శ్రీనివాసరావు సార్ గారిని లేక్యూలో పోలీస్ స్టేషన్లో కలవడం జరిగింది. తప్పనిసరి ఒక నిష్పక్షపాతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళ కాలేజీలు ఏవైతే ఫేక్ యూనివర్సిటీలు ఫైర్ యూనివర్సిటీలు సబ్మిట్ చేసినాయో వాళ్ళందరి మీద శిక్షించాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి, తల్లిదండ్రుల ముందు పెట్టాలి. అదేవిధంగా ఇదే ఇంటర్మీడియట్ బోర్డులో డిఐఓలా లేకపోతే సెక్రటరీలా జాయింట్ సెక్రటరీలా ఎవరు అవినీతికి పాల్పడితే వాళ్ళని కూడా తప్పనిసరిగా శిక్షించాలి. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మీ దగ్గర ఉంది, ఏం చేస్తున్నారు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత? ఆ కాలేజీకి అసలు పర్మిషన్ ఉందా? బోర్డు ఉందా? కొన్ని కాలేజీలకు అయితే కనీసం ఇవాళ కాలేజీ కోడ్ లేదు. అకాడమీలు విపరీతమైనటువంటి కోచింగ్ మాఫియా నడుపుతున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు నీట్ పరీక్ష ఆందోళన సందర్భంలో కోచింగ్ మాఫియాను మేము ఎట్టి పరీక్ష ఉపేక్షించాలి అన్నారు. అనేక అకాడమిక్లు పుట్టగొడుగులు వస్తూ ఉన్నాయి, లక్షల రూపాయల ఫీజులు అనుకుంటా ఉన్నాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ విద్యార్థులను పర్మిషన్ లేని నియమ నిబంధనలు పాటించని ఇట్లా దొంగ ఫైర్ యూనివర్సిటీలు ఫోర్జర్లు ఐపీఎస్ అధికారులు రంగనాథ్ గారి ఫోర్జర్లు పెట్టినటువంటి కాలేజీలో మీ విద్యార్థులు ఉన్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. తక్షణమే ఆ కాలేజీలతోటి మీరు మాట్లాడండి, మా విద్యార్థుల భవిష్యత్తులను ప్రశ్నించండి. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోకపోతే, ఇలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోకపోతే వాళ్ళని మేమే తన్నితరుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ను బద్దలు కొడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.